హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి సాంబార్ పొడి అండి. మనం రెగ్యులర్గా సాంబార్ చేసుకుంటూనే ఉంటాం కదా. సో అందులోకి సాంబార్ పొడి యూజ్ చేసామంటే సాంబార్ ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, అది ఎలా ప్రిపేర్ చేయాలన్నది నేను ఈ వీడియోలో పక్క కొలతలతో చూపిస్తానండి. ఇక్కడైతే నేను పాన్ పెట్టాను ఫ్రెండ్స్. కొంచెం వేడైన తర్వాత 1 కప్పు ధనియాలు. సో నేను కప్తో చూపిస్తున్నానండి మెజర్మెంట్స్. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట, గ్లాస్ కానీ ఇలాగా. సో లో ఫ్లేమ్లో పెట్టేసి మనం స్టవ్ వచ్చేసి మనం మసాలాలన్నీ డ్రై రోస్ట్ చేస్తున్నామండి. సో మసాలాలు మనం అన్నీ డ్రై రోస్ట్ చేసే టైంలో స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్పు శనగపప్పు, సో అది కూడా వేగిపోయిందండి. ఒక్కొక్కటే రోస్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్పు కందిపప్పు. మనం తీసుకున్న కప్పుతోటే అన్ని మెజర్మెంట్స్ అండి ఇవి. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్స్ అంత మినప్పప్పు, మంచి స్మెల్ వస్తుందన్నమాట మనకి. అప్పుడు అర్థమైపోతుంది మనకి అది రోస్ట్ అయిపోయింది అని. 1 స్పూన్ మెంతులు అండి, టీ స్పూన్ అండి ఇది. 1 టీ స్పూన్ మెంతులు. సో నెక్స్ట్ వచ్చేసి 2 టీ స్పూన్లు జీలకర్ర. నాకు జీలకర్ర అనేది తొందరగా రోస్ట్ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ మిరియాలు. మనం ఏ కప్పుతో అయితే ధనియాలు తీసుకున్నామో 1 కప్, అదే 1 కప్ ఎండుమిరపకాయలు. ఇక్కడ 12 నుండి 15 ఉంటాయండి, 12 to 15 ఉంటాయి ఎండుమిరపకాయలు. సో చాలామంది అయితే ఇక్కడ ఆయిల్ వేస్తారు. ఆయిల్ వేయకుండా పర్లేదండి, బాగానే ఉంటుంది మనకి. సో చూసారు కదా మసాలాలన్నీ. సో ఇవన్నీ ఏం చేశానంటే మనం కూల్ అయ్యే వరకు పక్కన పెట్టామండి. ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీ పట్టేసుకుందాము. మనం ఏంటంటే కొంచెం క్వాంటిటీలో చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఒక 15 డేస్కి 20 డేస్కి అంతవరకు ప్రిపేర్ చేసుకున్నాము అంటే. చూసారు, ఇదైతే నేను మిక్సీ పట్టేశాను. సో ఫ్రెష్గా యూజ్ చేసుకుంటే మనకి బాగుంటుంది కదా. అందుకే ఎప్పుడైనా కొంచెం క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోండి ఇలాంటి మసాలాలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం. సో ఫ్రెండ్స్, చూసారు కదా గుమ్మలాడే మన సాంబార్ మసాలా పొడి రెడీ అయిపోయిందన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.